చెప్పలేదే? చెప్పానే, సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే. ఓ, ఆ వెధవ వదిలేశాడా? అతనే. కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళ ఉన్నాడేమిటి? అదేం లేదు, ప్రేమకు కళ్ళు లేవంటారు, తూర్పు పడమర సినిమాలో లాగా. ఏవయ్యా, నువ్వు కాస్త ముందుగా రాకూడదు. నువ్వు లేటుగా రావడంతో మా అల్లుడినే లవర్గా నటించడానికి ఏర్పాటు చేశానే. ఓ, యాక్టింగ్ లో యాక్టింగా? ఒక చిన్న ఐడియా. ఏంటి? ఇతనికి గంధం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది. మామయ్య, ఇప్పుడు అది ముఖ్యమా? ఇప్పుడు సుందరి వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరిని అడిగితే నేనేం చెప్పేది? అల్లుడు, ఇతను ఎవరు? మామయ్య, రండి మామయ్య, కూర్చోండి మామయ్య, కూర్చోండి. ఇతను ఎవరిని అడుగుతున్నాడు మామయ్య? ఇతనే నా మామయ్య. మొదట్లో నన్ను మామ అన్నావుగా? ఊరికే మాట వరకన్నా. అవును, ఇతని శ్రీశైలం, మా అమ్మ తమ్ముడు. ఇతను వి ఆనంద్, మా నాన్న తమ్ముడు. నాన్నకి తమ్ముడు? అయ్యయ్యో, ఏంటి వరస? మీ నాన్నకు తమ్ముడు అయితే చిన్నాన్నని పిలుస్తారు గానీ మామ అని పిలుస్తారా? ఏమిటి బాబుగారు మీరు? అప్పుడప్పుడు మా అబ్బాయి నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు, ఇతను పిలిస్తే ఏమిటి? అది సరే, నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా, ఇండియాలో ఇలా వరుసలు మారిపోయిన సంగతి నాకు తెలియలేదు. నాన్న, ఎవరు నాన్నైనా? నీకు కూడా తెలీదా? ఈయనేనమ్మా మీ చిన్నాన్న, అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు. ఎవరు నాన్న? నేను నీకు చెప్పనే లేదు. చెప్పలేదుగా? చిన్నప్పుడే తప్పిపోయాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం, ఆచూకీ తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని. ఇతనే మీ చిన్నాన్న, నా తమ్ముడు, ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఎక్కడో చూసినట్టుంది. అయ్యో, చూడు, సుందరి ఎవరన్నావి, తనే అతను ఎవరో తిరిగినట్టు మాట్లాడుతోంది. బుద్ధి లేని మామయ్య, మనం యాక్ట్ చేస్తున్నాం కదా, అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది. ఆ మాత్రం అర్థం చేసుకో. ఏంటి సీక్రెట్? ఏం లేదు, తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు. అదేదో నువ్వు చెప్తా అంటే ఆయన వింటున్నట్టుంది. ఇండియాలో అంతే. ఈయన ఎవరు? నేను చెప్తా, అది నాకు తెలుసు. ఇండియాలో వరుసలు మారిపోక ముందు ఆయన మీ మాంగారికి తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోతే పేపర్ లో ప్రకటన వేశారు. ఇక్కడ పేపర్ ఉండాలి, ఏమైంది? అది వదిలేసి విషయానికి రండి. కరెక్ట్, మీరిద్దరు కలిసిపోయారు కదా, పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములను మనం పాట పాడుకోండి. చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి ఎంజాయ్ చేయండి. సుందరి, అల్లుడిని రూమ్ కు తీసుకెళ్ళు. అయ్యో బాబుగారు, ఏమిటండి ఇది? పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి. మీరు ఊరుకోండి, అమెరికాలో ఇవన్నీ సహజం. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబు మామయ్య, జాగ్రత్త, మరీ అడ్వాన్స్ అయిపోకు. జానకిని కాస్త గుర్తుంచుకో. జానకంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి? వెళ్ళండి. వాళ్ళెందుకు? మీరు ఊరుకోండి, మీకు టచ్ పోయింది అనుకుంటాను. పెళ్లి అయిన వాళ్ళని ఎంజాయ్ చేద్దంటారు, పెళ్లి కాని వాళ్ళని ఎంజాయ్ చేద్దంటారు. అర్థం లేకుండా ఆయన మాటలకేం కానీ మీరు వెళ్ళండి. చివరకు ఏమవుతుందో ఏమిటో. ఏమవుతుందో ఏమిటో అంటున్నారేమిటి? నువ్వు ఒక్కదానివే మిగిలావు. కూర్చో కూర్చో. ఇతనెవరు? నేను చెప్తా. ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్తున్నా. నోర్మి, ఇది నా పెళ్ళమేనయ్యా, దానికి అన్నీ తెలుసు. నమస్కారం వదినా. ఏంటి? సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు వెలుగా. కరములుగా ఇవి 7 అడుగుల స్వరములుగా జో జో శ్రీలాలి పాడవా మదిమోహం కనవా మధుమంతం వినవా కలిసిన 4 కరములుగా ఇవి 7 అడుగుల స్వరములుగా రాణి ఎరముడిసిన కథగాని సిరి సొగసుల గిరిబోణి తొలి వయసుకు ఎదిబోణి
ప్రియ సఖి విడు విడియాలే రాత్రికి పగలే రాత్రనుకుంటే శరవణ భవ కొలువగు వేరుగా కురిసెను కలలే వరములుగా గాలి పువ్వలలో తొలినాదం నా వీణుల ప్రియ వేదం అందానికి అనువాదం ఆనందం చెలి తెలిపిన ఆమోదం వలపే విరిసిన మది ఉల్లాసం కలిపే కలవని ఎడలే చనువే రావే ఎడబాటు శరవణ భవ కొలువగు వెలుగా కురిసెను కలలే వరములుగా కలిసిన నాలుగు కరములుగా ఇవి ఐదరుగుల స్వరములుగా శ్రీవల్లి నీలవా జో జో శ్రీలాలి పాడవా మది మోహం కలవా మధుమంత్రం వినవా కలిసిన నాలుగు కరములుగా ఇవి ఏడడుగుల స్వరములుగా శరవణ భవ కొలువగు వెలుగా కురిసెను కలలే వరములుగా సుబ్రహ్మణ్య